ప్రముఖ నిర్మాత అయినటువంటి 'దిల్ రాజు' గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వంతో మనం మమేకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అనే ఆ టైప్‌లో ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వంతో మమేకంగానే కొన్నిసార్లు ఏమిటంటే ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య కొన్ని వాగ్వాదాలనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో వచ్చేటప్పటికి ప్రభుత్వంతో మమేకంగా ఉండాలి అని చెప్పని ఆయన ప్రత్యేకంగా చెప్పడంలో ఏంటంటారు అర్థం? అసలు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి వాగ్వాదం ఎవరన్నారు? ఎవరన్నా చెప్పారా? ఈ విచిత్రంగా ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఉన్న పని లేని వాళ్ళు కొంతమంది గవర్నమెంట్లను పట్టించుకోరా అని, లేకపోతే మీడియాలో ఉన్న కొంతమంది గవర్నమెంట్ని పట్టించుకోరా. అసలు గవర్నమెంట్తో ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉంది? ఇది అవసరం సంబంధం అంటే డెఫినెట్గా ట్యాక్స్లు కడతాం కాబట్టి ఉంటాం, ఈ స్టేట్లో ఉన్నాం కాబట్టి ఈ గవర్నమెంట్తో సంబంధం ఉంది. అది ప్రతి మనిషికి, ఈ స్టేట్లో ఉన్న ప్రతి మనిషికి ఎట్లా గవర్నమెంట్తో సంబంధం ఉందో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అంతే సంబంధం ఉంది. ఎక్స్ట్రా సంబంధాలు ఏం లేవు ఇక్కడ. ఒకటి. రెండో పాయింట్ ఏమన్నారు దిల్ రాజు గారు? ఇంకేమన్నారు? మమేకం అయ్యి ఉండాలి. మమేకం అయ్యే ఉన్నాం. మమేకం కాకుండా ఎవరు లేరు, అందరూ మమేకం అయ్యే ఉన్నారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? మనం ఎంతమందిని పిలిచాం, ఎంతమంది రావాలి? సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే పిలుస్తున్నారా మీరు? పిలవట్లా, ఎవరెవరినో పిలుస్తున్నారు. పిలిచిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఎందుకు రావాలి? ఇప్పుడు ఇదే దిల్ రాజు గారు గతంలో ఆయన సినిమాలు తీశారు. ఆయన ఇవాళ అంటే ఎఫ్టీసీ చైర్మన్, ఇంతకుముందు చైర్మన్ కానప్పుడు ఎన్ని ఫంక్షన్లకి ఆయన వచ్చారు? అన్నిటికీ ఆయనకి ఇన్విటేషన్ ఇల్లు ఉంటుందిగా, వెళ్తుంది. ఆయన 18 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఎన్ని నంది అవార్డు ఫంక్షన్లకు ఆయన వచ్చారు? ఆయన అవార్డులు వచ్చినప్పుడు కాకుండా బ్యాలెన్స్ ఎన్నిసార్లు వచ్చారు కనుక్కోమని చెప్పమానండి. సో ఈ బాధ్యత అనేది అవసరం లేదు ఆ టైంలో. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ? పోలీసులు, గొడవ, గందరగోళం, ట్రాఫిక్, ఇందులో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రావాలని? అవసరం ఉండదు కదా. సో అవసరాన్ని బట్టి ఉంటుంది, దాన్ని మనం చేసే అరేంజ్మెంట్స్ని బట్టి. ఇప్పుడు వీళ్ళందరూ రావాలి అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే గవర్నమెంట్ ఆ ఫంక్షన్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్. ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డుకి వెళ్తానికి అందరూ ఇష్టపడతారు స్టేట్ అవార్డు కంటే, ఎందుకంటే అది మోర్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇది అంత ఆర్గనైజ్డ్గా ఉండదు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో ఇంటర్ఫియర్ అవుతారు, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఇంటర్ఫియర్ అవుతారు. అవి ఎప్పుడు కొంచెం డిసార్గనైజ్డ్గా వెళ్తున్నాయి. ఈ నేషనల్ అవార్డు బ్రహ్మాండంగా జరుగుతుంది, స్టేట్ అవార్డుకి వచ్చేటప్పటికి అంత ఆర్గనైజేషన్ సరిగ్గా ఉండదు. అది రకరకాల కారణాలు. అది ఇండస్ట్రీ తప్పు లేదు, గవర్నమెంట్ తప్పు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిదాన్ని పట్టించుకొని చూడలేరు, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రతిదాన్ని పట్టించుకొని చూడలేరు. ఎవరికో నాబొట్టోళ్ళకి నీబొట్టోళ్ళకి అప్పచెప్తారు, వీళ్ళు చేసే ఇది వీళ్ళు చేస్తూ ఉంటారు. దాంతో చెడ్డ పేరు వచ్చేది గవర్నమెంట్కి. అదే తప్ప ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటారు. వస్తే ఎక్కడ ఎవరు వచ్చి కూర్చోబెడతానికి ఏమన్నా ఉందా? దానికి ఒక ఏర్పాటు చేసామా? ఇదిగో పలానా పెద్ద హీరో గారు వస్తున్నారు, ఇక్కడ ఆయన కుర్చీ ఉంది, ఇంకో హీరో గారికి కుర్చీ ఉందని చేశారు. అట్లాంటిది ఏమన్నా చేశారు? ఏర్పాట్లు ఏమీ చేయలే. అటు దీనికి ఏం ఏర్పాటు చేశారు? ఎవరు చేయలే. అంటే ఏర్పాటు చేస్తానికి కూడా టైం లేదు. ఇక్కడ సడన్గా పెట్టేశారు వీళ్ళు అవార్డ్స్. ఇప్పుడు యాక్చువల్గా నేను విధి విధానాలు చేసిన ఫస్ట్ కమిటీలో నేనున్నాను. మరి నాకే యూనిట్ అసలు ఆ ఫంక్షన్ పెట్టారనేది నాకు తెలియదు. ఎవరో ఫోన్ చేసి పాస్లు అడిగేదాకా 11వ తారీఖు పొద్దున సాయంత్రం ఎవరో ఫోన్ చేసి, సార్ నంది గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి సార్, పాస్లు ఏమైనా ఇస్తారా? గద్దర్ అవార్డ్స్ నాకు తెలియకుండా ఎవడు పెట్టాడు అయ్యా అన్న. నేను నిజంగా ఇదే మాట అన్నా. లేదు సార్ అని చెప్పి నాకు గవర్నమెంట్ ఇది పంపించాం. పెట్టారేమో పెట్టుకుని ఉంటారు, 14 తారీఖు బాగుండి ఉంటుంది పెట్టుకుని ఉంటారు అన్నాను. సో అది 4-5 రోజుల ముందే పెట్టారు, వాళ్ళు ఫైనలైజ్ చేశారు. సో వాళ్ళకి టైం లేదు, మనకి టైం లేదు. ఈ టైం లేని టైంలో మన షూటింగ్ ఆపేసి రమ్మండి అంటే ఎందుకు వస్తారు, ఎట్లా వస్తారు? షెడ్యూల్స్ పోతే కష్టం కదా షూటింగ్లు ఆపుకొని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నా, చాలా చిన్న సినిమా. ఆ రోజు షూటింగ్లు ఆపేయమన్నారు, వాళ్ళు ఆపేశారు. యాక్చువల్గా అది చిన్న సినిమా కాబట్టి మేమంతా కొత్త వాళ్ళమే కాబట్టి దాంట్లో అడ్జస్ట్ అవుతుంది. గతంలో ఇలా ఆపేస్తే, సడన్గా ఆపేస్తే ఆ కాంబినేషన్, పెద్ద సినిమా అయితే కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది? కష్టం. మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు? సో వాళ్ళకి టైం ఉంటే వస్తారు, టైం లేకపోతే రాలేరు. నీకు అవార్డు వచ్చినా రాలేరు. నిజంగా నాకు నంది గద్దర్ అవార్డు వచ్చింది అనుకుందాం, చాలా ప్రెస్టీజియస్ రావాలని ఉంటుంది, బట్ నేను షూటింగ్ వదిలిపెట్టి వెళ్ళలేనే. షూటింగ్ క్యాన్సిల్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతాడు? నేను ఆలోచించుకోవాలిగా. నాకు గద్దర్ అవార్డు తీసుకోవటం ప్రెస్టీజియస్, నాకు అవసరం కూడా.
సో నేను తీసుకోలేను. అప్పుడు అట్లీస్ట్ ఏం చేస్తాను అంటే షూటింగ్ పెట్టుకోండి బాబు, నేను 4 దాకా చేస్తాను, అక్కడి నుంచి వాటికి వెళ్తాను, వాళ్ళు బతిమాలుకొని పర్మిషన్ తీసుకుని వస్తాం. అంతే తప్ప అందరూ రావాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, నైనిటాల్లో ఎవరో షూటింగ్లో ఉన్నారు, కాశ్మీర్లో షూటింగ్లో ఉన్నారు, లేదా ఫారిన్లో ఉన్నారు. ఆ షూటింగ్ ఆపుకొని ఫ్లై చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎట్ట కుదురుతుంది? అదే సార్, అది జరగవు కదా. సో వాళ్ళు రాలా వీళ్ళు రాలా అని అనుకోవటం మనం తప్పు ఒకటి. రెండోది మనం ప్రాపర్గా పిలవాలి, ప్రాపర్ అరేంజ్మెంట్స్ జరగాలి. ఈ రెండు చేసినాక మనం అనటానికి మనకు అధికారం ఉంటుంది. మన అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయకుండా, సరిగ్గా పిలవకుండా వాళ్ళు రాలా వీళ్ళు రాలా అంటాం అనేది కరెక్ట్ కాదు. అదే సార్. సార్ ఇది ఓకే సార్. అయితే ఇక్కడ ఈ గద్దర్ అవార్డ్స్ అనేవి ఇప్పుడు మన సినిమా రంగానికి ఇచ్చిన అవార్డ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రౌడ్ఫుల్ మూమెంట్ అయినా అనుకోవచ్చా సార్ అది? డెఫినెట్గా. అయితే ఇలా అనుకున్నప్పుడు సినిమా రంగానికి అంటే మన టాలీవుడ్కి వచ్చేటప్పటికి నలుగురు పేర్లు ఎలా అంటే వాళ్ళు మూల స్తంభాలుగా వినిపిస్తూ ఉంటాయి. చిరంజీవి గారు కానీ, లేదంటే వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు, నాగార్జున గారు. వీళ్ళ నలుగురిని కూడా ప్రముఖులుగా చూస్తూ ఉంటారు. అయితే ఈ ఈవెంట్కి బాలకృష్ణ గారు ఒక్కలే రావడం, మిగతా వాళ్ళు రాకపోవడం ఏమంటారు? అంటే వాళ్ళు నలుగురు ప్రముఖ నటులయ్యా, ప్రముఖ నటులు వాళ్ళిద్దరు. వాళ్ళంతా వాళ్ళ యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు ఉంటే అవార్డు ఉంటే వాళ్ళు వచ్చేవారు, అవార్డు లేవు కాబట్టి రాలేదు. చిరంజీవి గారు ఊళ్ళో లేరు అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. వెంకటేష్ గారు కూడా పెద్దగా రారు బయటికి, ఆయన అవార్డు ఉంటుంటే వచ్చి ఉండేవారు. నాగార్జున గారు కూడా ఈ మధ్య ఇక్కడ ఉండలేదు, గోవాలో ఉంటున్నారు. సో రావాలి అని రూల్ ఎక్కడ లేదు కదా. రావాలి రాలేదు అంటే ఏం చేస్తారు వచ్చి? అంటే ఇది గవర్నమెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం. అదేవిధంగా 14 సంవత్సరాల తర్వాత సినిమా రంగానికి మంచి ఒక మెమరబుల్ మూమెంట్ కాబట్టి అన్ని నాకు అడిగింది తిప్పి నువ్వు అక్కడే ఉన్నావు. నేను తిప్పి ఒకటే చెప్తున్నా, నువ్వు ఆర్గనైజ్డ్గా టైం ఇచ్చి పెట్టుంటే అందరూ వచ్చి ఉండేవారేమో. మీరు టైం ఇచ్చారా? మీరు ఆర్గనైజ్డ్గా పెట్టారా? ఆర్గనైజ్ చేశారా? అది గవర్నమెంట్ ఫంక్షన్ లాగా జరిగిందా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు చెప్తారా? అనవసరంగా మన వాళ్ళని కిలికి, నువ్వు నన్ను కిలికి, నేను ఇట్లా అరిసి ఏమన్నా అవసరమా? ఇది అవసరం లేదు. సో 14 సంవత్సరాల తర్వాత జరిగింది. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేది కాదు. వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. మనం సరిగ్గా ఇన్విటేషన్స్ వెళ్ళినాయా అంటే వెళ్ళలేదు 100%. అది గవర్నమెంట్ తెలుసుకోవాలి. గవర్నమెంట్ సరైన ప్రాపర్గా ఇన్విటేషన్ ఇస్తే నువ్వు చెప్పిన పేర్లు కూడా వచ్చేయి. వాళ్ళకి వెళ్ళలేదు నాకు తెలిసినంతవరకు 100% ఇది కన్ఫర్మ్డ్. సో ఇవన్నీ ఎందుకు అనవసరంగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్గనైజేషన్ అన్నాక 100 సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను మనం అర్థం చేసుకోవాలి. ఎత్తి చూపుతానికి నీకు పని లేదు, నాకు పని లేదు. ఇక్కడ కూర్చొని టీవీలో చెప్తే ఎవరో చూస్తారు, జనం చూస్తారని చెప్పి మనం పిచ్చివాగుడు వాగి, ఆ వాగుడంతా దానికి మళ్ళీ క్యాప్షన్లు పెట్టి మీరు దీన్ని తీసుకెళ్ళి వ్యూవర్షిప్ వచ్చిందని చెప్పి మనం సంకలు కొట్టుకోవటం తప్ప దేశానికి కానీ ఎవరికి కానీ పనికొచ్చేదా, ఇండస్ట్రీకి కానీ పనికొచ్చేది ఈ చర్చ? నెక్స్ట్ వెళ్ళు మంచి ఇక్కడ నుంచి. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.